తిరిగి వార్తలకు స్వాగతం. స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న తణుకు మెడికల్ ల్యాబ్స్ అసోసియేషన్ ల్యాబ్ టెక్నీషియన్కు అండగా నిలుస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం తణుకు మెడికల్ ల్యాబ్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు మంత్రి కారుమూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో వ్యాధులను గుర్తించడంలో ల్యాబ్ టెక్నీషియన్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని, మీరు అందిస్తున్న సేవలు మీకు మంచి చేస్తాయని అన్నారు. తణుకులో కులమతం భేదాలు లేకుండా అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్లు నిర్మాణాలు చేయించానని, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పేరుతో పార్కులు, కమ్యూనిటీ హాల్ సైతం నిర్మాణాలు చేశామని గుర్తు చేశారు. అసోసియేషన్ సభ్యులందరూ ఉపయోగించుకునే రీతిలో మంచి భవనాన్ని మీకు నిర్మాణం చేయించిస్తారని హామీ ఇచ్చారు. మంత్రి కారుమూరి ఇచ్చిన హామీ మేరకు అసోసియేషన్ సభ్యులంతా హర్షాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకటేశ్వర సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మంగిన సూర్య, తణుకు మెడికల్ ల్యాబ్స్ అసోసియేషన్ అధ్యక్షులు వినయ్, ఉపాధ్యక్షులు జయకృష్ణ, కార్యదర్శి శ్రీను, కోశాధికారి గుప్తా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. కాలమండలం పెదమిరంలోని ఆదినాథ్ జైన్ భగవాన్ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు జరిపి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా మహిళలు, పురుషులకు పూలతో ఘన స్వాగతం పలికారు. తొలుత శివరామరాజు ఇంటి వద్ద ఆయన సత్యమణి అరుణ హారతి ఇచ్చి శివరామరాజు నుదుటిపై వీరతిలకం దిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని అన్నారు. ఉండి ప్రజలు 2009-2014లో ఎనలేని ఆదరణ తనకు చూపారని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజల నుంచి తనకు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. 2019లో అధిష్టాన నిర్ణయం మేరకు నర్సాపురం ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని, మళ్ళా ఉండి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని అధిష్టానికి తెలిపినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక మాట చెప్పకుండా ఉండి నియోజకవర్గం సీటు రామరాజు కేటాయించారని, తనకు ఆ విషయం చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఉండి ప్రజల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోనే ఉంటూ ఉండే అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. రైతులకు బిడ్డగా, మహిళలకు అండగా ఉంటానని తెలిపారు. మరోసారి తనను ఉండి నియోజకవర్గం నుండి గెలిపించాలని కోరారు. కార్యక్రమ పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు పాల్గొన్నారు. నాకు విడదీయరాని బంధం ఉంది, అనుబంధం ఉంది. గత 20 సంవత్సరాలుగా ప్రజలతోటి మమేకమై, ప్రజలకి సేవాభావంతో ఒక కార్యకర్తగా, ఒక శ్రామికుడిగా, కర్షకుడిగా ప్రజలతోటి మమేకమై ఉన్నాను. అదే తీరులో నాకు సేవాభావంతో ఉండి నియోజకవర్గంలోకి రావటం, స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో సేవ చేయటం, అదేవిధంగా రాజకీయం ద్వారా మరింత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయంలోకి రావటం, ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం, ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడి పట్టుదలతోటి ప్రజలకి అండగా నిలిచాను. అట్లాగే 2014లో అఖండ విజయాన్ని ఇచ్చారు. అధికారం పార్టీ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో నేను ఆ రోజు ఉండి నియోజకవర్గానికి సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేశాను. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేటట్టు కృషి చేశాను.
నిరంతరం కూడా ఉండికి సేవకుడిగా ఉన్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా, ఆయన చెప్పు నడుచుకునే వ్యక్తిగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా నడుచుకున్నాను. 2019లో కూడా నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్ళాను. నా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడ్డాను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. అయినా కానీ అధిష్టానం మాటని శిరసావహించి అధిష్టానం చెప్పు చేతుల్లో అడుగుజాడల్లో నడుచుకున్నాను. అధిష్టానం ఈరోజు నన్ను ఆదరించలేదు, అభిమానించలేదు, గౌరవించలేదు. కనీసం నా పనితనాన్ని కూడా చూడలేదు. నేను ఏదైతే నిబద్ధతగా పనిచేశానో ఆ నిబద్ధతని, నిజాయితీని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవటం, నన్ను పలకరించకపోవటం, ఆదరించకపోవటం తీరని బాధ ఉంది. నాకు ఉండితోటి విడదీయరాని బంధం ఉంది కాబట్టి, నేను ఉండికి సేవకుడిగానే వచ్చాను కాబట్టి అదే సేవ చేయాలన్న ఆలోచనతో ఉండి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ సేవాభావంతో ఉండే వ్యక్తిగా, ఉండి నియోజకవర్గ పరిస్థితుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రత్యేకించి రైతాంగాలకి అండగా ఉండే వ్యక్తిని, అట్లాగే యువతకి ఆదర్శంగా ఉండే వ్యక్తిని, మహిళల సాధికారత సాధించడానికి ఒక అన్నగా ఉండే వ్యక్తిగా, అలాగే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను ఒక ఆప్తుడిగా ఉన్నాను. ఆ భావంతో ఉండి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా నాకు ఇక్కడ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావాలని ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు. అందరికీ కూడా నేను ఒక సేవకుడిగానే ఉన్నాను కాబట్టి, నిరంతరం అందుబాటులో ఉన్నాను కాబట్టి అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ 2024 సాధన ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదలైనందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. రాజకీయ ప్రతినిధులు కానీ ఎవరైనా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, హోమ్ టు హోమ్ ప్రచారం, సమావేశాలు, సభలు, వాహనాల ద్వారా ప్రచారం, క్యాంపెయిన్ వంటి నిర్వహణకు సంబంధ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని అన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి 16న షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి ఇప్పుడు వస్తారు. అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వాసింగ్కి వాడాలన్నా, హోమ్ టు హోమ్ క్యాన్వాసింగ్ చేయాలి అని చెప్పి కూడా, లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా, ప్రొసెషన్స్ చేయాలన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు. అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం 2023-24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించి పండిన ధాన్య సేకరణ కోసం 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత, జాయింట్ కలెక్టర్ నితేష్ భరత్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 రబీ సీజన్లో ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, తూనికలు, కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టాక్ హోల్డర్స్, కస్టోడియన్ అధికారులతో తొలి సమావేశాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి ఆర్ట్స్ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం వారు విద్యార్థులలో వైజ్ఞానిక ఉత్సాహతను పెంచే విధంగా పరిశోధన పరిజ్ఞానం పెంచుకునేలాగా 70 మంది విద్యార్థులతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కు క్షేత్ర పర్యటనకు బయలుదేరారు.
ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ పర్యటన జరగనుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమమైన పరిశోధన కేంద్రానికి విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్లడం చాలా గర్వకారణమని, విద్యార్థులకు ఇలాంటి క్షేత్ర పర్యటనలు శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశోధన జిజ్ఞాసను పెంచుకోవడానికి, అనేక వైజ్ఞానిక విషయాలు తెలుసుకోవడానికి సహకరిస్తాయని పేర్కొన్నారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ పర్యటనలో క్రమశిక్షణతో అత్యంత ప్రతిభావంతమైన శాస్త్రవేత్తల నుండి వారి పరిశోధన నుండి జ్ఞానాన్ని సంగ్రహించాలని తెలిపారు. పర్యటనలో రసాయన శాస్త్ర విభాగం నుంచి జాకబ్, శ్రీధర్, సురేష్, మల్లికార్జున, త్రినాథ్, సురేఖ, శాంతకుమారి, భార్గవి, శ్రావణి విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సువిధ హెల్ప్ డెస్క్ నమూనా ఈవీఎం పనితీరును పరిశీలించి అక్కడ నిర్వహించిన కార్యక్రమాలపై సమాచారం తెలుసుకున్నారు. కలెక్టర్ మాధవిలత సువిధ కేంద్రంలో రాజకీయ పార్టీలకు పోటీలో ఉండే అభ్యర్థులకు అందజేసే సేవలు, యాప్లో అనుమతి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అందుకు అనుగుణంగా చేసిన సూచనలపై డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. సువిధ యాప్లో డేటా ఎంట్రీ నమోదు చేయడం, తదుపరి దరఖాస్తు స్వీకరణ, అందచేయవలసిన ధృవపత్రాలు, నామినేషన్లు దాఖలు చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అనుమతులు అనుసరించి ప్రచారం చేపట్టాలని, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ జి నరసింహులు, రాజమండ్రి పార్లమెంట్ ఏఆర్ఓ కృష్ణనాయక్తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని తెచ్చిపెడుతుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.